లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బీజేపీ యువ మహిళా నేతలు మాధవిలత వర్సెస్ సాదినేని యామిని మధ్య వైరం నడుస్తున్న విషయం తెలిసిందే. సాదినేని యామినిపై మాధవిలత చేసిన మల్లెపూల కామెంట్స్ ఆ పార్టీ వర్గాల్లోనే కాకుండా సినీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇటీవల పసుపు కండువా తీసేసి కాషాయ కండువా కప్పుకుని బీజేపీ అధికార ప్రతినిధి పదవి తగ్గించుకున్నారు సాదినేని యామిని. వచ్చే ఎన్నికల్లో ఆమె సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో యామిని పోటీ చేయించే ఆలోచనలో పార్టీ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అదే స్థానంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సినీ నటి బీజేపీ యంగ్ లీడర్ మాధవిలత సాదినేని యామినిపై ఓ రేంజ్లో ఫైర్ అయింది. ఆమె పేరు ప్రస్తావించకుండానే మల్లెపూలు ప్రస్తావన తీసుకుని వచ్చి సంచలన ఆరోపణలు చేసింది. మల్లెపూలు బాగా నలిపిందనా ఆమె అధికార ప్రతినిధి? పచ్చకండువాలు కప్పుకున్నంతకాలం బీజేపీని అమ్మనాబూతులు తిట్టి, ప్రధానిని తిట్టి, అధ్యక్షుడిని తిట్టి, ఇప్పుడు అధికారంలో లేని కారణంగా దేశంలో అధికారంలోకి వచ్చిన పార్టీ కనుక ఇప్పుడు అందరికీ ఇదే దొరికిందే సందుగా కాషాయం కప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంకా రాష్ట్ర కమిటీ ఏర్పాటు అవ్వలేదు. మరి కొత్తగా వచ్చిన పచ్చచీరకి కాషాయం అధికార ప్రతినిధి అంటగట్టింది ఎవరు? పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి విలువ ఇవ్వరు. పచ్చకండువా కప్పుకొని మల్లెపూల వాసన, సువాసన గురించి మాట్లాడిన వాళ్ళు అధికార ప్రతినిధులుగా ఏం చేస్తారని ఇచ్చారు? మల్లెల మరుపు మెరుపు నలిపిన కథలు చెప్పారు కనుక? లేదా అధికారంలో ఉన్నప్పుడు అదుపు తప్పి మాట్లాడారనా? పార్టీని పనికిమాలిన తిట్లు తిడితేనే అధికారం ఇస్తారని నాకు తెలిసి ఉంటే నేను కూడా పక్క పార్టీ కండువా మార్చుకునేదాన్ని అంటూ యామినిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది మాధవిలత. ఈ ఇష్యూలో సాదినేని యామిని సైలెంట్గానే ఉన్నారు. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన నేతలు కావడంతో ఎలాంటి కౌంటర్సు ఇవ్వలేదు. అయితే సాదినేని యామినిపై సంచలన కామెంట్స్ చేసిన మాధవిలతకు కౌంటర్ ఇస్తూ రంగంలోకి దిగింది శ్రీరెడ్డి. మాధవిలత పేరు ప్రస్తావించకుండా సాదినేని యామిని జోలికి వస్తే తాట తీస్తా, నీ బండారం బయటపెడతా అంటూ సంచలన పోస్టులను ఫేస్బుక్లో పెట్టింది శ్రీరెడ్డి. నా ఫుల్ సపోర్టు సాదినేని యామినికి. ఆమె గురించి ఎవరైనా పిచ్చివాగుడు వాగితే తాట తీస్తా, హిస్టరీ బయటకు తీయాల్సి వస్తుంది, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు శ్రీరెడ్డి. ఇంతకీ ఈ ఇష్యూలోకి శ్రీరెడ్డి ఎందుకు ఎంటర్ అయిందంటే, గతంలో కాస్టింగ్ కౌచ్ విషయంలో మాధవిలత శ్రీరెడ్డిపై కామెంట్స్ చేయడం, ఇక జన సైనికులకు సాదినేని యామినికి మధ్య పెద్ద వివాదమే నడిచింది. ఈ మల్లెపూల కామెంట్స్ సాదినేని యామిని పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి చేయడంతో అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది. దీంతో అటు మాధవిలత ఇటు పవన్ కళ్యాణ్ అంటే శ్రీరెడ్డికి గిట్టదు. ఈ వివాదంలో సాదినేని యామినికి సపోర్ట్గా నిలిచింది శ్రీరెడ్డి. నేను ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తా, నేను ఆడవాళ్ళని సపోర్ట్ చేసే అమ్మాయిని, నేను ఒక ఫెమినిస్ట్ అని ఒక పేరు తగిలించుకుని అసలు నిజమైన ఫెమినిస్టులకు కూడా నచ్చకోకుండా నువ్వు అసలు ఏం చేసావో నాకు తెలీదు. నువ్వు ఏదో ఇదేంటి ఒక ట్రస్ట్ ఏదో పెట్టుకున్నానన్నావు, నువ్వేదో సేవలు చేస్తానని అన్నావు. బేసిక్లీ నీ గురించి నేను ఎంత చెత్తగా విన్నా కూడా ఇప్పుడు నేను ఈ లైవ్ ప్రోగ్రాంలో నీ చెత్త గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. యామినిని క్రూయల్గా ఒక పోస్ట్ పెట్టి ఆవిడని టార్చర్ చేయడానికి డిసైడ్ చేసుకుంది. ఫస్ట్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి పొలిటికల్గా? అంటే ఆమె వచ్చిందని చెప్పి బీజేపీలోకి వచ్చింది అని చెప్పి నువ్వు చాలా చాలా ఫీల్ అవుతున్నావు కదా. ఆవిడ ముందు నీ ఎక్స్పీరియన్స్ ఎంత? ఆవిడ చేసిన జాబుల ముందు నువ్వేం జాబులు చేసావు? యామిని ఎన్ని రంగాల్లో తను జాబ్ చేసిందో మీకు తెలుసా? మీకు తెలిసింది ఒకటే జాబ్ అని నాకు తెలిసి, అదేంటిదో. బట్ దాని గురించి నేను డిస్కస్ చేసుకోవాలని అనుకోవట్లేదు. రెస్పెక్ట్ చేస్తున్నాను ఒక అమ్మాయిగా మిమ్మల్ని. మీరు చేసిన చెత్త పనులు అవ్వచ్చు, మంచి పనులు అవ్వచ్చు. మీరు అంతకు ముందు కూడా మీ సామాజిక వర్గాన్ని, మీ సామాజిక వర్గం కాబట్టే ఆ మధ్య ఒక పొలిటికల్ లీడర్ వెనకాల ఇలా మూతులకు గుడ్డలు కట్టుకుని, ముక్కులకు గుడ్డలు కట్టుకుని, ఇదేంటి నేను సపోర్ట్ చేస్తున్నాను అతన్ని అని చెప్పి ఇదేంటి ఎక్కడెక్కడో కూర్చుని ధర్నాలు అది చేసి, సెక్షువల్ కమిట్మెంట్స్ మీద మేము అప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఈవెన్ నువ్వు విమెన్ యాక్టివిస్టులతో కూడా గొడవ పడి వాళ్ళని రెస్పెక్ట్ చేయలేదు. నాకు అప్పుడు తెలియలేదు అసలు ఆ పర్టికులర్ మీరు సపోర్ట్ చేసే ఆ పొలిటీషియన్ మీ సామాజిక వర్గానికి అంటే మీ కులానికి సంబంధించిన అతను అని నేను అప్పుడు గుర్తించలేకపోయాను. మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో బ్లైండ్గా నాకు అర్థం కాలేదు. మల్లెపూల వాసన గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, అసలు నేను నిన్ను ఏం చెప్తే నేను ఎప్పుడు నిన్ను కాపాడుకుంటూ వస్తున్నా. ఓకే, ఎందుకు మనం ఒక సాటి అమ్మాయి గురించి మనం చెత్తగా మాట్లాడాలి అని చెప్పి నేను చాలా మట్టుకు నోరు కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నా.
ఈ పర్టికులర్ పర్సన్ గురించి. అమ్మాయి ఆవిడ ఒక తెలుగుదేశం పార్టీలో ఒక మంచి పోస్ట్లో వర్క్ ఏమంటారు, స్పోక్స్ పర్సన్. షీ వాజ్ ఎ స్పోక్స్ పర్సన్. అండ్ తను ఎన్నో ఎన్నో దేశాలకి వెళ్ళి అండ్ ఇక్కడ వాళ్ళకి ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఎంతో మంది అనాథలకి, ఎంతో మందికి వికలాంగులకి, ఎంతో మందికి ఆమె ఎన్నో సంస్థల ద్వారా ఎన్నో అందజేసింది. తన పర్సనల్ కెరియర్ని కూడా, అంటే ఒక మంచి జాబ్స్లో ఉన్నప్పుడు కూడా జాబ్ అంతా వదిలేసుకుని రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె అసలు మైక్ పట్టుకుంటే మొత్తం అందరూ భయపడతారు. ఆమె సొంత పార్టీ వాళ్ళు కూడా ఆమెని యాక్సెప్ట్ చేయలేకపోయారు. బికాజ్ ఆమె ధైర్యం కానీ, లేకపోతే ఆమె వాక్చాతుర్యం కానీ, ఆమె గ్రోత్ కానీ పడని వాళ్ళు తెలుగుదేశం పార్టీలోనే ఆమెను తొక్కాలని చాలా మంది ట్రై చేశారు. నువ్వు పెద్ద కొత్త ఏం కాదు, నువ్వు బుడతలాగా ఇంత ఉండి ఈరోజు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఐ రెస్పెక్ట్ బీజేపీ, ఐ ఆల్వేస్ సపోర్ట్ బీజేపీ, ఐ లవ్ వైఎస్ఆర్సీపీ, దెర్ ఈస్ నో డౌట్. అండ్ ఇన్ తెలంగాణ ఐ లవ్ కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ, and there is no doubt about it. And also I respect lot of respect on CPI, CPM and all those things. బట్ నువ్వెవరమ్మా, నిన్నగాక మొన్న వచ్చి నువ్వు ఈరోజు మల్లెపూల వాసనల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు అసలు ఏ విధమైన అర్హత నువ్వు ఉందని నువ్వు అనుకుంటున్నావో నాకు అసలు అర్థం కావట్లేదు. నువ్వు మల్లెపూల వాసన గురించి మాట్లాడటం అనేది నాకు చాలా పెద్ద జోక్గా అనిపిస్తుంది. నువ్వు మల్లెపూల వాసన గురించి మాట్లాడటం ఏంటి విచిత్రంగా? బీజేపీలో ఎవరిని ఉంచుకోవాలి, ఎవరిని ఉంచుకోకూడదు, ఇలాంటి కార్యకర్తల వల్ల మీ స్వయంగా ఆవిడ వచ్చింది మీ బీజేపీకే వచ్చింది. అండ్ మీ బీజేపీ కండువా కప్పుకుని ఈరోజు ఒక మంచి పదవి ఇద్దామనుకునే టైంలో ఇదేంటి ముందొచ్చిన మమ్మల్ని వదిలేసి వెనకాల వచ్చి మల్లెపూలు పిసికే వాళ్ళకి మీరు మంచి స్థాయి ఇస్తారా? అంతేలేండి, అలాంటి వాళ్ళే మీకు మంచోళ్ళు అవుతారు. సంథింగ్ నాన్ సెన్స్ అంతా ఆవిడ మాట్లాడింది. ఓ మై గాడ్, యు ఆర్ సీరియస్లీ సో సిక్, యూ నీడ్ హెల్ప్ ఇమీడియట్లీ, ప్లీజ్ గో టు సైకియాట్రిస్ట్, యూ నీడ్ హెల్ప్. Because you are forgetting your background and you are forgetting everything and what you did and how much you suffered and everything, you are forgetting yourself. Mind your language before talking about Yamini Sadineni. You really don't have any rights to talk about her. Pavan Kalyan అనే వ్యక్తికి ఓపెన్ గా లవ్ లెటర్స్. ఆయనకు ఆల్రెడీ 3 మ్యారేజ్లు అయినాయి. ఆయనకి లవ్ లెటర్లు రాయడానికి నువ్వు మల్లెపూల వాసన గురించి మాట్లాడుతున్నావు అంటే మరి నీకేం క్యారెక్టర్ ఉన్నట్టు? నీకేం క్యారెక్టర్ ఉంది? 3 పెళ్లిళ్ళు చేసుకున్న ఒక అతనికి నువ్వు లవ్ లెటర్లు రాస్తున్నావు అంటే నీకేం క్యారెక్టర్ ఉంది? మల్లెపూల గురించి నువ్వు మాట్లాడటం ఏంటి విచిత్రంగా? ఆవిడ చేసిన సాంఘిక సేవ, బేసికలీ అంత తెలుగు నీకు అర్థమవుతుందో నాకు తెలీదు. అంటే నువ్వేదో పిచ్చి పిచ్చి కవితలన్నీ రాస్తూ ఉంటావు. బేసిక్గా డిస్గస్టింగ్గా అనిపిస్తాయి నాకైతే. ఏయో లవ్ లెటర్లు అంటావు, ఏంటంటో నీ బుర్రకి ఏది తలిస్తే. ఇప్పుడు ఎవరైనా ఫేమస్ అవుతుంటే వాళ్ళ మీద ఎలా రాయేయాలి, వాళ్ళని ఎలా తగ్గించాలి, వాళ్ళు చెప్పింది తప్పు అని మనం ఎలా చెప్పాలి, దాన్ని మనం మ్యానిపులేట్ ఎలా చేయాలి, ఆ పర్టికులర్ మీడియా మిత్రులతో మనం క్లోజ్గా ఎలా మూవ్ అయ్యి మళ్ళీ మనం టీవీలో కనబడాలి, ఇలాంటి మ్యానిపులేషన్స్ అన్ని నీకు బాగా తెలుసు. పాపం యామినికి ఎలా తెలుస్తాయి? So that's it, Your Honor, and I hope everybody understood who is dirty characters and being a BJP person and సాధినేని యామిని గురించి ఇలా తిట్టడానికి నీకు సిగ్గుండాలి. ఒక ఆడదాని వై ఉండి ఒక ఆడదానికి మల్లెపూలు గురించి ఇలా మల్లెపూలు నలిపే వాళ్ళకి స్థానాలు బాగా దొరుకుతాయి అని చెప్పేసి కమెంట్ పెట్టడానికి ట్విట్టర్లోనో లేకపోతే ఎక్కడ తగలడ్డావో నాకు తెలియదు. ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గేయాలి నీకు. అండ్
Yeah, I always support BJP, and also I really don't support this kind of characterless, and I don't want to complete this. అండ్ యా, నీకు బీజేపీలో ఇష్టం ఉంటే ఆవిడ ఎక్స్పీరియన్స్ ఏంటండి? ఆవిడ ఎక్స్పీరియన్స్ ముందు నీ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. నువ్వు కొంచెం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకో, నెక్స్ట్ ఆవిడలాగా సాంఘిక సేవ చెయ్యి. అండ్ ఆవిడ దేశాలు తిరిగి మంచి ఇదేంటి గుర్తింపు పొందింది. అండ్ యూనో ఆవిడ చదువుకున్న చదువుకు కానివ్వండి, లేకపోతే ఆవిడ చేసిన ఉద్యోగానికైనా నువ్వు కొంచెం రెస్పెక్ట్ చేయి తల్లి. ఆవిడ ఏజ్కైనా నువ్వు ఆవిడకన్నా చిన్నదాను ఉంటావు. ఆవిడ ఆల్రెడీ వేరే పార్టీలోకి వెళ్ళి శుభ్రంగా సేవ అది చేసి వచ్చింది. అండ్ ఆల్సో ఒక గుర్తింపు పొందింది. నీకు ఏం గుర్తింపు ఉందని నీకు ఇప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు శాల్వాలు కప్పి సన్మానాలు చేసి ఎంత బంగారు బిస్కెట్ ఇవ్వాలి ఏంటి ఇప్పుడు నీకు? బేసిక్లీ ఐఎమ్ నాట్ కమింగ్ ఇన్ టు ద పాలిటిక్స్, బట్ సాధినేని యామిని అంటే నాకు ఒక అభిమానం ఉంది. సో ఇంకెప్పుడైనా సరే ఎవరైనా సరే యామిని గురించి మాట్లాడాలంటే కింద మీద తడుసుకోవాలి. ఓకే, and now you can judge me, you can keep any comment about me, and you are really shitty person. I really don't care. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.